కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని బరిగలపల్లిలో మంగళవారం వచ్చిన వికలాంగుడి మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన న్యూస్ తెలిసిందే. కాగా ఇట్టి న్యూస్ పై భీమిరెడ్డి రాజిరెడ్డి అనే రైతు తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ తాను గతంలో కొన్న పట్టా భూమిలోకి బరిగల సంపత్ అనే వ్యక్తి అక్రమంగా వచ్చి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. దౌర్జన్యంగా తన హద్దురాళ్లను విరగొట్టి నా భూమిలోనే మొక్కజొన్న పంట వేశాడని ఆరోపించారు. చాలా సార్లు తనకు తొవ్వ కావాలని తనను వేడుకోగా నా భూమిలో నుండి తొవ్వ ఇచ్చారని రాజిరెడ్డి తెలిపారు. నేను ఎవరి భూమిలోకి అక్రమంగా వెళ్లలేదని విలేకరులతో వాపోయారు. తనకు భూమి అమ్మిన వ్యక్తులతో మాత్రమే సంబంధం ఉన్నదని, నాపై ఆరోపణలు చేస్తున్న బరిగల సంపత్ కు సంబంధించిన భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదని రాజిరెడ్డి తెలిపారు. ఇట్టి విషయంపై రెవెన్యూ అధికారులను సంప్రదిస్తారని రాజిరెడ్డి తెలిపారు. సంపత్ కుటుంబ సభ్యులు తనను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రాజిరెడ్డి కోరారు. అయితే తను ఏం చేసిండు, ఆయనకు 40 సంవత్సరాల నుంచి కూడా ఆయనకు బాట లేదు, వాళ్ళ పాలోలు ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు. నేను బాట కిందకి డబుల్ భూమి ఇస్తా అని కాగితం అది కూడా రాసి ఉన్నది. ఆయన చుట్టూ దింపుకొచ్చి కనీళ్ళకి వెళ్ళి అట్లా ఇచ్చిన ఆయన బాటకు. ఈయనకు 40 సంవత్సరాల నుంచి కూడా బాట లేదు. ఇక్కడ ఈ భూమి అమ్మిండు నాకు. మళ్ళా ఒక దాదాపు 100 కనీలు నాశనం చేసిండు, పొట్టు నాశనం చేసిండు మొత్తం 100. నా పేరు భీమిరెడ్డి రాజిరెడ్డి, మాది కోయడ మండలం చెంచచెరువుపల్లి గ్రామం. నేను 2020లో బరిగల కనకయ్య, బరిగల రాజయ్య దగ్గర 2 ఎకరాల 26 గుంటలు భూమి కొన్నా. నేను కొన్న తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నా. నేను మా విలేజ్లైనా వ్యవసాయదారునే, ఇక్కడైనా వ్యవసాయదారునే నేను చేసుకున్నా. దానికి సంబంధించిన వీడియోలు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేసుకున్నా. సేమ్ ప్లేస్లో నేను గత 4 సంవత్సరాల నుంచి దున్నినా. 2 సంవత్సరాల నుంచి ఈయన బరిగల సంపద అంటే ఆయన భూమికి బాట లేకపోతే నా దగ్గరికి వచ్చి మా వాళ్ళు ఎవరు బాట చేయలేదు, మా పాలు వాళ్ళు ఎవరు బాట చేయలేదు, దయచేసి ఇవ్వమని నా కాళ్ళు గదలు పట్టుకుంటే నేను 4 గదాల బాట ఇక్కడికి ఆయన భూమిలోకి వచ్చి తట్టించిన. దాంతోపాటు నాకు బాటకు ప్లేసుతో పాటు ఇంకా తతింబ భూమికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న బరిగల సంపద దగ్గరనే. ఆ భూమిని కూడా ఈరోజు దున్నిండు. తను అమ్మిన భూమినే తను కూడా దున్నిండు. గత సంవత్సరం ఈ కనీళ్ళని నిర్గొట్టి నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించినందుకు 38/2023 కేసు అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకా కనీళ్ళు ఇరగొట్టి ఇంకా లోపలికి వచ్చిండు. దాంతో నేను ఎస్ఐ గారిని మరి నాకు న్యాయం చేయాలని కోరితే తను పోలీసు వారిని కూడా పంపించిండు. ఇక్కడ ఉన్న చుట్టూ 4 పక్కలను విచారణ చేసిండు, వాళ్ళందరి వాంగ్మూలం తీసుకున్నాడు. ఇది తప్పు వచ్చిండనేది ఆలోచన చేసి మళ్ళీ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. నేను పెసళ్ళు అలికినటువంటి చేనును చెడగొట్టి నేను ఇక్కడ విలేజ్లో ఉండను కాబట్టి తను మొక్కజొన్న చేను వేసుకున్నాడు. అటువంటప్పుడు నా భూమిలోకి వచ్చి అక్రమంగా వేసిండు కాబట్టి నేను వాస్తవంగా అట్టి చేనును చెడగొట్టినా. ఎందుకంటే నా భూమిలోకి వచ్చింది కాబట్టి, దౌర్జన్యంగా నా భూమిలోకి వచ్చింది కాబట్టి నేను చెడగొట్టాల్సి వచ్చింది. ఒకవేళ తను సర్వే చేయించుకొని సర్వేయర్ ద్వారా వచ్చినట్టుంటే నా భూమి ఎక్కడి పోయినా వదిలిపెడతా. ఒకవేళ ఆయన కనుక అందులో భూమి తెలినట్టుంటే ఏ నష్టపరిహారమైనా కట్టించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా భూమిలో నేను మాత్రమే దున్నే కానీ తప్ప నాకు ఇంకో అవసరం లేదు, ఒక గుంట కూడా అవసరం లేదు. తను అక్రమంగా ఏ విధమైనటువంటి పేపర్స్ లేకుండా తను ఒక గెట్టు దాటాలంటే సర్వే చేసుకోవాలి ఫస్ట్, తన భూమి ఉందా లేదా అని. ఏ విధమైనది లేకుండా మరి అటువంటి పని చేసిండు. అంతకుముందు ఈ గ్రామంలో మరి వీళ్ళ పాలల మధ్యన పట్టాల విషయంలో గొడవలు ఉన్నాయట. ఆ గొడవలల్లో వీళ్ళు సంపత్కి కొద్దిగా పట్టా చేయాలనేది రాసిర్రు. గెట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగద్దు అనేది కూడా అట్టి పేపర్ కూడా ఉన్నది, నేను చూపెడతా. అటువంటప్పుడు గెట్లు ఎందుకు దాటిండు అదొకటి కావాలి. నా భూమిలో చేనేసిండు కాబట్టి నేను చెడగొట్టిన ప్లేస్. ఎట్టి పరిస్థితిలో కూడా
నాకు ఒక్క గుంట వేరే వాళ్ళు అవసరం లేదు. నా భూమిని ఒక్క గుంట కూడా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే నేను డబ్బులు పెట్టుకున్నా, నేను ఒక రైతును. ఎట్టి పరిస్థితులైనా నా భూమి వేరే వాళ్ళు ఒక్క గుంట కూడా నాకు అవసరం లేదు. దయచేసి దీని మీద అధికారులను కూడా సంప్రదిస్తున్నా, వాళ్ళు వచ్చి ఈ భూమి మీద న్యాయం చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. మరి కొన్నవారు కూడా ఉన్నారు, వారు మాట్లాడాల్సింది. నా పేరు కునత్రపల్లి, మాది కూనరాజే. నేను అయితే ఈ చిన్నరాజు అన్నట్టయినా భూమి అమ్ముతా అని నా చుట్టూ తిరిగిండు, కొన్ని రోజుల బట్టి తిరిగిండు. తిరిగిన తర్వాత నేను ఈ పార్టీ మనకు దొరికింది, ఈ పడేలు మనకు కొంటా అంటే మాట్లాడిచ్చిన భూమి. మాట్లాడిచ్చిన తర్వాత ఆయన కొలుచుకున్నాడు, పట్ట చేసుకున్నాడు. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు దాకా వచ్చింది. పట్ట చేసుకున్నాడు. ఒక 2-3 సంవత్సరాలు దున్నుకున్నాడు. దున్నుకున్నాక ఈ సంపత్తికి అనేది తవ్వలేదు. అప్పటికి వీళ్ళ పాలెలు సుత విమానం చేసారు, అన్నీ చేసారు, తవ్వెళ్ళలే. పోలీస్ స్టేషన్ వేరు, ఇక్కడ వేరు, ఇక్కడ తవ్వెళ్ళలే. ఓ రోజు సంపత్తి నేను ఒకడ కలిస్తే మాట వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకురా లొల్లి ఊరికే గుంట నేను పడేలు నేను చెప్తే తింటాడు, ఒక గుంటకు 2 గుంటలు ఇయ్యి, నువ్వు ఆయన రోడ్డుకున్నది ప్లేస్, నీది లోపలికి ఉన్నది, ఇత్తని మాట్లాడతారని అన్నాక సరే అని మాట్లాడిన వాళ్ళు వచ్చిండు ఏదైనా ఉంటే కలిసి మాట్లాడదాం. కానీ పోయినాం, మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత సంపత్తి ఇంకా గుంటకు 2 గుంటల భూమి పోను, మళ్ళా కొంత భూమి ఉన్నది. ఆ భూమి మళ్ళీ కోయిది అవుతుంది అన్న, అది అమ్ముతా అన్నాడు. అమ్ముతా అంటే ధర చేసినాం, నిర్ణయం చేసినాం, ఇచ్చినాం, కొలిసి ఇచ్చినాం, కానీ వేసినాక 2 సంవత్సరాలు దున్నుకున్నాడు. ఇక 2 సంవత్సరాల తర్వాత పట్టాలు తిరమరైనాయట, నెంబర్ తప్పు పడదట. తప్పు పడితే దాని కొరకు వాళ్ళకి గొడవలు జరుగుతుంది. అది మా అన్నకున్నది, మా అన్న ఇసా నాకు వచ్చింది సార్. నాకు వస్తే అయితే మా అన్నయ్య సంతకం పెట్టిండు. మాకు 184 ఉన్నది, 185 ఉన్నది. అయితే ఈ రాజిరెడ్డి 185 అయింది. రాజిరెడ్డికి 184లో ఇది వేరే జంప్ అయింది, నంబర్ జంప్ అయితే దాన్ని సైజ్ చేసుకుంటామని మేము రెడీగా వచ్చినాం. మాట్లాడుకున్నాక మాకు 2 ఎకరాల 9 గుంటల భూమి మాకు వచ్చేది ఉంది. నిన్న కూడా మేము పేపర్ కు అందరు ఫోన్ 5 ఏళ్ల నుంచి ఇదే స్టేషన్ల పోన్నది కూడా ఇదే కష్టకాలం. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.